హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఒక విషయము ఉందండి. అది ఏంటంటే మన ఛానల్లోని నేను చాలా మోటివేషన్ స్టోరీస్ అయితే పెడుతున్నాను అనమాట. ఆ మోటివేషన్ స్టోరీస్ మ్యాక్సిమము వ్యూస్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. అంటే నేను ఏమనుకుంటున్నానంటే వీడియోస్ మామూలుగా డైలీ రొటీన్ ఏంటేంటో ఏదేదో ఉన్నది లేనిది కల్పించి అలాంటి వాటికి బాగా క్రేజ్ ఎక్కువ ఉంటుందేమో ఈ రోజుల్లోని. మంచి చెప్పే వీడియోస్ కానీ ఉపయోగపడే వీడియోస్కి కానీ ఈ రోజుల్లోని అస్సలు దారి ఎక్కడ కనబడట్లేదండి. వాటి వ్యూస్ కూడా అసలు కనిపించట్లేదు. ఇలాగ నాలాగ ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మంచి చెప్దాం కదా, నలుగురు మారుతారు కదా, ఏదైనా మన దగ్గర ఉన్న మంచి విషయాన్ని పక్క వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాము వీడియోస్. ఇలా మోటివేషన్ వీడియోస్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారండి. నేను మోటివేషన్ కమ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఇస్తాను. కానీ చెప్తాను కదండి, మీరు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే నేను మోటివేషన్ చెప్పే కన్నా ఎంటర్టైన్మెంట్గా టైంపాస్గా చూసే వీడియోస్కే ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి. మోటివేషన్కి అయితే ఉండట్లేదు. అలాగని నేను అందరినీ మోటివేషన్ అయిపోవాలి, అందరూ నేను చెప్పిన మాటలు వినియాలి అనేది కాదండి. ఈ రోజుల్లో మంచి మాటలు విని మనం మంచి బుద్ధులు మార్చుకొని మంచి సత్ప్రవర్తనగా ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఆ విషయం కొంతమంది వినరు, నమ్మరు. ఇలాంటివి కొన్ని చూస్తే మనలో కొంచెం మోటివేషన్ వచ్చి మన లైఫ్ ఏదైనా కొంచెం డిస్టర్బ్గా ఉన్నా మరొక విధంగా ఉన్నా దాని నుంచి మోటివేట్ అయ్యి మంచిగా ముందుకు తీసుకెళ్లేలాగా ఉంటాయన్నమాట మోటివేషన్ వీడియోస్ అంటే. అలాంటివి మనం కంపల్సరీగా మన డైలీ రొటీన్లోని చూస్తూ ఉండాలి. నేను అలాంటివన్నీ చూసి ఇప్పుడు ఈ మోటివేషన్ వీడియోస్ చేయడానికి అయితే రెడీ అయ్యి చేస్తున్నాను అనమాట. మనలోని మార్పులు తెచ్చుకొని మంచిగా మోటివేట్ అయితే మన మోటివేషన్ని నలుగురికి షేర్ చేస్తాము. ఆ విధంగా అయితే నేను అనుకొని ఇన్స్పిరేషన్గా ఈ మోటివేషన్ స్టోరీస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పటికి 13-14 దగ్గర అయితే అయ్యాయి, కానీ వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు. మీలో ఎవరైనా తప్పకుండా మోటివేషన్ వీడియోస్ నచ్చిన వాళ్ళైతే నాకు కామెంట్ అయితే చేయండి. నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియోకి లైక్స్ అయితే ఇవ్వండి, మంచిగా రికమెండ్ చేస్తుంది. నా వీడియోస్ని ఇంకా ఎవరైతే బాగా చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ దగ్గర 11,000 అయితే ఉన్నారు. చాలా థ్యాంక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు. ఇంకా నా వీడియోస్ ఇంకా చాలా ఉంటాయండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.